హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇలా నా వర్క్ మీద అయితే కూర్చున్నా. నా డే వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మా పెద్దోడు ఇద్దరం కలిసి షాప్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చా. నాకైతే ఇలా మట్టి కుండల్లో వంట చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను లాస్ట్ టైం జాతరకి వెళ్ళినప్పుడు ఇలా మట్టి కుండలను అయితే తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ టైం నేను చికెన్ కర్రీ చేయడం అనమాట. చికెన్ కర్రీ చేయకముందే ఫస్ట్ టైం నేను ఈ కుండలో మట్టి కుండలో చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను. నెక్స్ట్ టైం ఆ వీడియో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది. అదేంటో మనకు నచ్చినట్టుగా మనం వండుకొని తింటే ఆ కిక్కే వేరు కదా. కర్రీ చేసేటప్పుడు ఇలా కొట్టడం అయితే అలవాటు. ఇలా ఎంతమందికి అలవాటు? ఇలా కొట్టానే అనుకోండి ఆ మట్టి కుండ ఉంటుందా, పగిలిపోద్ది. సరే, మరి చికెన్ చేశాక రొట్టెలు చేసుకోకుండా ఉంటామా? ఖచ్చితంగా నాన్ వెజ్ రోజు ఖచ్చితంగా ఇంట్లో అయితే రొట్టెలు ఉండాల్సిందే. అలాగని రొట్టెలు అయితే కొట్టేశాను. మా ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకోవాలి, అందులో పాటు ఇలా ఇంట్లో వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలంటే చాలా కష్టమే. ఏదో అలా ఇంకా సాగిపోతుంది జీవితం. ఇంకా వంట అయిపోయింది, మా ఆయనతో వచ్చేసారు. ఇంకా అందరం కలిసి అలా డిన్నర్ అయితే చేసేసాం. పడుకునే ముందు ఇలా కిచెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పీస్